జూన్ 25, 2018 థాయిలాండ్లో ఒక చిన్న గుహలో 12 మంది బాలలు ఫుట్బాల్ ఆటగాళ్ళు వాళ్ళ కోచ్తో పాటు ఒక్కసారిగా ఇరుక్కుపోయారు. ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఆ గుహ వైపు చూసింది. హెలికాప్టర్లు, సర్చ్ లైట్స్, సైరన్స్, ప్రతి న్యూస్ ఛానల్ ఒకటే అడుగుతోంది, వాళ్ళు ఇంకా బతికే ఉన్నారా? కానీ గుహ లోపల జరిగింది ప్రపంచం ఊహించని మలుపు. చుట్టూ అంధకారం, ఐస్ లాంటి రాళ్ళు, పైకి ఎగుస్తున్న వరద నీళ్లు. ఆక్సిజన్ 15%కి పడిపోయింది. 10 రోజులు లైట్ లేదు, ఫుడ్ లేదు, ఆశ లేదు. ఇది ఆందోళనకి గురవ్వాల్సిన సమయం, కానీ జరిగింది బొత్తిగా దానికి వ్యతిరేకం. నేవీ సీల్స్, బ్రిటిష్ డ్రైవర్స్, థాయ్ ఫోర్సెస్, ప్రతి ఒక్క టీం, ప్రతి ఒక్క టూల్ ఈ గుహతో ఒక యుద్ధం స్టార్ట్ చేశారు. సన్నని సొరంగాలు, ప్రమాదకరమైన ప్రవాహాలు, ఏమీ కనిపించని స్థితి. ప్రతి క్షణం కీలకం. ప్రపంచమంతా కంగారు పడుతున్న సమయం ఇది. 10వ రోజు బ్రిటిష్ డ్రైవర్ జాన్ రిక్ ఒక డీప్ ఛాంబర్స్లో టార్చ్ లైట్ వేశారు. వాళ్ళు ఊహించింది అరవడం, ఏడవడం, ప్యానిక్, కేయాస్. కానీ కెమెరా క్యాప్చర్ చేసిన మూమెంట్ ప్రపంచాన్ని షాక్ చేసింది. 12 మంది చిన్నపిల్లలు నిశ్శబ్దంగా, శాంతంగా ధ్యానంలో కూర్చున్నారు. ఫేసెస్ అన్ని కామ్గా, బ్రీత్ అంతా స్థిరంగా. అసలు అక్కడ అరుపు లేదు, కంగారు లేదు, భయం లేదు. కానీ అక్కడ ఉన్నది ఒకటే, శాంతి. అప్పుడు వాళ్ళ డ్రైవర్స్ చెప్పిన మాట, వీ హ్యావ్ నెవర్ ఇన్ అవర్ ఎంటైర్ కెరియర్ సీన్ సచ్ అన్యాచురల్ కామ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ డెత్. అంటే వాళ్ళ జీవితం మొత్తంలో, వారి కెరియర్ మొత్తంలో అటువంటి ప్రశాంతత చావు ముందట ఎప్పుడూ చూడలేదు. అసలు అంత ప్రశాంతంగా పిల్లలు ఎలా ఉండగలిగారు అనేది మనం తెలుసుకోవాలంటే, వాళ్ళ కోచ్ ఎక్పాల్ చత్వాంగ్ 10 ఇయర్స్ బుద్ధిస్ట్ మాంగ్గా జీవించాడు. ఆయనకు తెలిసిన వన్ పవర్ఫుల్ ట్రూత్, మనసు శాంతంగా ఉంటే శరీరం సర్వే అవుతుంది అని. గుహలో చిక్కుకున్న ఆ పిల్లలు కంగారుగా, భయంతో, ఆందోళనకు గురవుతుంటే ఈయన చెప్పిన మాటలు ఏంటి అంటే, శ్వాసను స్లో చేయండి, ప్యానిక్ అవ్వకండి, మీ శ్వాస మీద మీరు దృష్టి పెట్టండి, భయాన్ని అబ్జర్వ్ చేయండి, దానితో పోరాడకండి అని ఈ వాక్యాలు ఆ 18 రోజుల పాటు వాళ్ళకి జీవితంలో ఒక వెలుగునిచ్చింది. అలా వాళ్ళ కోచ్ చెప్పింది వాళ్ళు పాటించడం మొదలుపెట్టారు. అప్పుడు సైంటిఫిక్గా ఏం జరిగింది అంటే, హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, యేల్ స్టడీస్ ఒకటే చెప్తున్నాయి, ధ్యానం మెదడులో భయం కేంద్రమైన ఆమిగ్డల్ని ఆఫ్ చేస్తుంది. స్లో బ్రీతింగ్ వలన ఆక్సిజన్ కన్జంప్షన్ 40%కి తగ్గిపోతుంది. గృహలో ఆక్సిజన్ 15%కి పడిపోయినప్పుడు ఈ శాంతి వాళ్ళకి లైఫ్ లైన్ అయ్యింది అని. 4 కిలోమీటర్స్ అండర్ వాటర్ జర్నీ, సెడేషన్, ఆక్సిజన్ మాస్క్, రోప్స్, వరల్డ్ మోస్ట్ డేంజరస్ రెస్క్యూ మిషన్. కానీ ఒక్క చిన్న మిరాకిల్, పిల్లలు ప్రశాంతంగా ఉండటం. డ్రైవర్స్ ప్రిసైజ్గా ప్లాన్ చేసినట్టుగా ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళని కాపాడగలిగారు. జీవితంతో పోరాడాల్సిన సమయంలో ప్రశాంతంగా ఉండడం వల్ల 12 మంది బాలలు, వాళ్ళ కోచ్ బయటపడ్డారు. ఇదే ప్రశాంతత ఒక అద్భుతాన్ని సృష్టించింది. అదే ప్రశాంతత మనలో కూడా ఉంది. మీ జీవితం కూడా అద్భుతంగా మార్చుకోవాలి అంటే ధ్యానమే చివరి మార్గం. కాదు కాదు కాదు, సరైన ధ్యానం, శ్వాస మీద ధ్యాస మాత్రమే మార్గం.